ఇకపోతే ఇప్పుడు హర్ష కుమార్ గారి మీద ఒకటే ఆరోపణ, ఆయన కుల నాయకుడా రాజకీయ నాయకుడా, హిందుత్వవాద హిందుత్వ వ్యతిరేక ఏంటనేది ఒకటే కామెంట్స్ బయట. ఏమంటారు దీనికి? మీరు చెప్పాలి. ఇప్పుడు అణగారిన వర్గాల గురించి పోరాడినా లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళ గురించి పోరాడినా కులం ముద్రేస్తే మనం ఏం చేయగలం చెప్పండి. ఇప్పుడు కుందాలపల్లి ఉంది, ఎప్పుడు దాకా ఎందుకు కుందాలపల్లి ఉంది. కుందాలపల్లిలో వాళ్ళు శవాన్ని మోసుకుని వెళ్తూ ఉంటుంటే రోడ్డు మించి తీసుకెళ్ళడానికి వీల్లేదన్నారు, కింద పడేశారు ఆ శవపేటికని. చాలా గొడవలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఎందుకు? అంతకుముందు ఆ వీధిలో పెళ్ళి అయిందంటే ఇప్పుడు 3వ తారీఖున, వీళ్ళు తీసుకెళ్తుంది 14వ తారీఖు పీగన్నవరం నియోజకవర్గం. అంటే ఎంత అన్హ్యూమన్ అండి. ఒక దళితుడి శవాన్ని రోడ్డు మీద, పైగా దళితుల డబ్బుతో వేయించిన రోడ్డు మీద తీసుకెళ్ళకూడదంటే తప్పు కదా. ఇక్కడున్న హర్ష కుమార్ గారికి తెలిసిన వాస్తవము అక్కడున్న ఎమ్మెల్యేకి తెలియదు. ఎస్సీ నియోజకవర్గం కదా అది, ఆయన ఎస్సీ ఎమ్మెల్యేనే కదా అక్కడ ఉండేది. మరి ఆయనకి తెలియదు అంటారా? వాళ్ళ అధికార పార్టీ కదా. పాపం వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడతానులే. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అండి, ఎస్సీలకి మా దళిత ఎమ్మెల్యేలు మాట్లాడలేరండి దళిత సమస్యల మీద. మీరు నేను 2004లో అయ్యాను, 2004 నుంచి 2026 24 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే దళిత సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడడం చూసారా? ఎందుకు మాట్లాడలేరంటారు? భయం అండి. మీకు భయం లేదా? నాకు భయం లేదు. కారణం ఎమ్మెల్యే భయంతోనే మాట్లాడలేదా? కారణం ఎందుకంటే నేను మాట్లాడితే కాపుల పార్టీలో నేను నెగ్గాను, రేపు పొద్దున్న కాపుల పార్టీ టికెట్ ఇవ్వరు నాకు. ఆ ఒక్క భయమే నా దగ్గర లేదు. నేను సొంతంగా తెచ్చుకున్నాను టికెట్. రాజశేఖర రెడ్డిని కానీ పతిగోండి కాదని నేను సొంతంగా పార్టీ హైకమాండ్ దగ్గర నేను తెచ్చుకున్నాను. నాకు ఎవడ భయం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి కుల వ్యవస్థ వల్ల ఎలా జరుగుతూ ఉంటుంటే పాలేరులను పెడతారు సర్పంచుల కింద, లేకపోతే ఎమ్మెల్యేలు చదువుకున్న వాడైతే పంపి పెట్టరు. మొన్న ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరు, ఒక అమ్మాయిని అరవ శ్రీధర్, అతని కన్నా ముందు పోటీ చేసిన అతను ఒక కంప్యూటర్ ఇదంట, ఇతను బీటెక్కే, కానీ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి రెడ్డి ఎవరు ఇతను ఖర్చు పెడతాను భాస్కర్ చెప్తాను. భాస్కర్ ఎస్పీ అతను ఇండివిజువల్ గా పైకి వచ్చి డైరెక్ట్ గా చాలా వెల్ ఎడ్యుకేటెడ్, బాగా వెల్ ఎడ్యుకేటెడే కాకుండా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తెలిసిన అతనికి మానేసి అరవ శ్రీధర్కి ఎందుకు ఇచ్చారంటే, అరవ శ్రీధర్ కూడా బీటెక్కే, కానీ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అతన్ని స్పాన్సర్ చేశారు. అతనికైతేనే ఎందుకు చేశారంటారు? ముక్కా రూపానంద రెడ్డి గారు చేసింది. ముక్కా రూపానంద రెడ్డి ఎస్. ఎందుకు చేస్తాడు? అతనికి ఎదురు తిరిగి వాళ్ళు ఎవరన్నా కావాలనుకుంటారా? అనుకో. భాస్కర్ కూడా ఎస్సీనే కదా. భాస్కర్ నాలాంటి మనిషి అయి ఉండాలి. ఓకే, భాస్కర్ రాజానుభావుడు, మంచి విద్యావంతుడే కాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి. ఇండివిజువల్ గా స్వతంత్రుడు ఇండివిజువల్ గా వచ్చినోడిని ఎవరిని కూడా ఈ పార్టీలు, తెలుగుదేశం అనవండి, లేకపోతే వైఎస్పీ అనవండి, ఏ పార్టీలు కూడా వాళ్ళని రానివ్వు. అంటే పార్టీలు అనొచ్చా, పార్టీలలో ఉన్న అగ్ర కులస్తుల ఆధిపత్యం అనొచ్చా? పార్టీలు అందరూ ఉంటారు కదా వీళ్ళందరూ. ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు అది కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వీళ్ళందరూ ఉంటారు. అందరూ ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అగ్రవాళ్ళు అందరూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎస్సీల విషయానికి వస్తే పార్టీ అనొచ్చా, అంటే ఆ పార్టీలో ఉంటున్న అగ్ర కులస్తులు అనొచ్చా? మీరు ఒకటి విషయం చెప్తాను, మీ ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గం పేరు చెప్పండి. అమలాపురం ఉంది. అమలాపురం ఎమ్మెల్యే టికెట్ ఎవరు ఇప్పించారండి? అతను సొంతంగా తెచ్చుకున్నాడా? చెప్పండి సార్. ఎవరు బ్యాక్గ్రౌండ్ అంటారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు వాయించారంటారు? అక్కడ కిరానే ఎవరు? అలా కదండి. అక్కడ ఇంతకుముందు చేసినటువంటి ఎమ్మెల్యే చనిపోయాడు, ఆయన మన
అమలాపురం పినిపే విశ్వరూప్ గారు మీ ఫ్రెండే కదా, మన ఆయనే కదా కాదండి, పినిపే విశ్వరూప్ కాదు. పినిపే విశ్వరూప్ కన్నా ముందు కాపులు ఆయన చేశారు, ఆయన మినిస్టర్ కూడా చేశారు. ఓకే. తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్. వాళ్ళ అల్లుడే మన ఈయన ఎవరు, తోట నరసింహం గారు. తోట నరసింహం గారి బాంబు కాకినాడ. వాళ్ళ సిస్టర్ని తోట నరసింహం గారు చేసుకున్నారు, ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు. వాళ్ళ అబ్బాయిలు ఈ ఎమ్మెల్యేని సపోర్ట్ చేసి తీసుకెళ్ళి ఇప్పించినాయి, ఎందుకంటే ఆయనకి రాజప్పకి పడదు కాబట్టి. అలాగే ఇప్పుడు మీరు జనసేన ఎమ్మెల్యే అన్నారు చూడండి, కాదు ఇక్కడ పి గన్నవరం. అతను ఎవరండి? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా మీకు? తెలీదు. అతను డీజీపీ ఆఫీస్, తెలంగాణ డీజీపీ ఆఫీసులో ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్ కాదండి, తెలంగాణ డీజీపీ ఆఫీసులో ఒక సూపరింటెండెంట్ కింద రిటైర్ అయిన మనిషి, అంతేగాని అతను పోలీస్ ఆఫీసర్ కాదు. ఇప్పుడు తెలంగాణ అక్కడ ఎంతమంది ఉంటారండి ఎస్సీస్? ఎవరిని మార్చి ఇచ్చారు అతనికి ఎవరిని మార్చి ఇచ్చారు? మహాసేన రాజేష్ని మార్చి అతనికి ఇచ్చారు. కరెక్ట్. మహాసేన రాజేష్కి రాజేష్ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అతన్ని మార్చేసి అతన్ని పెట్టారు. ఎంప్లాయీని రిటైర్డ్ అయిపోయిన వాడిని తీసుకుంటా తెప్పితే పార్టీలు. మీరు తర్వాత రాజోలు నియోజకవర్గం ఎవరండి సార్? రాజోలు నియోజకవర్గం ఎవరండి? ఎక్కడ దాకా వెళ్ళవసరం లేదు. అతను దేవవరప్రసాద్. ఎవరండి అతను? గిడ్డి సత్యనారాయణ. గిడ్డి సత్యనారాయణ. ఇతను దేవవరప్రసాద్. ఎవరండి దేవవరప్రసాద్? ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చేశాడు. పవన్ కళ్యాణ్కి పిఏ కింద పనిచేశాడు. పవన్ కళ్యాణ్కి పిఏ కింద పనిచేశాడు కాబట్టి ఒక ఎస్సీ నియోజకవర్గం వెళ్ళి అక్కడ పోటీ చేయరు అన్నాడు. ఇది ఏ నియోజకవర్గం తీసుకోండి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ కదా ఐఏఎస్. అందుకని పిఏ ఇప్పుడు పవన్ కళ్యాణ్, హూ ఇస్ పవన్ కళ్యాణ్? పవర్ స్టార్. ఆయన పవర్ స్టార్, పార్టీ అధ్యక్షుడు. పవర్ స్టార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉప ముఖ్యమంత్రి అవ్వకముందు వెళ్ళి అతను ఊడిగం చేస్తాడా? ఒక పార్టీ అధ్యక్షుడు కదా. పార్టీ అధ్యక్షుడు అయితే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏమీ ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా వెళ్తే చేస్తాడా? మరి ఈయన ఆశించి వెళ్ళాడు, ఆయన ఆశించి తీసుకోలేదు కదా. రామని చెప్పలేదు కదా, ఈయన ఆశించి వెళ్ళాడు, వెళ్ళాడు, ఆయన ఫుల్ఫిల్ చేశాడు కదా. అవును, మంచిదే కదా. ఎందుకు అక్కడ రాజోల్లో ఇప్పుడు తను ఎప్పుడైనా వెళ్ళాడా? రాజోల్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? పి గన్నవరంలో ఎంతమంది ఎస్సీలు పార్టీల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు? జనసేనలో ఎంతమంది పార్టీల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు? తెలుగుదేశంలో ఎంతమంది పార్టీ పనిచేసిన వాళ్ళు ఉన్నారు? వీళ్ళు ఎవరో కనపడరు, వాళ్ళకి వేల మంది ఉన్నారండి. వాళ్ళకి పనికొచ్చి వాళ్ళని, వాళ్ళకి కనపడిన వాళ్ళని అదే ఓపెన్ కాన్స్టిట్యున్సీలో పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో పార్టీ పనిచేసిన వాడికి ఎవరు? వాళ్ళకి చెప్పు కింద ఉన్న వాళ్ళకి ఇస్తారు. అందుకని వాళ్ళు మాట్లాడరు. ఒక ఐఏఎస్ కదా ఆయన. ఐఏఎస్ అయితే ఎవరికండి? పరిపాలన తెలిసిన వ్యక్తి ఐఏఎస్ అయితే మటుకు ఏంటి, అతని దగ్గరికి పిఏ కింద చేశాడు కాబట్టి ఇచ్చారు అతనికి. మన దేశంలో ఐఏఎస్ ఇస్ ద మోస్ట్ హైయెస్ట్ పోస్ట్ కదా. ఇంకా ఐఏఎస్ అంటే పెద్ద ఇది అనుకుంటున్నారా? బానిసలు అంటే ఐఏఎస్లు బానిసలు కదా. మాట తూలుతున్నారు బాగాను. మాట తూలుతున్నారు. బానిసలు ఎవరికి? బానిసలు ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ముఖ్యమంత్రికి బానిసలు ఐఏఎస్లు అంటే చెప్తున్నాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారు? ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది భీమవరంలో. ఆ యొక్క ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయాల్సిన పనులేనయ్యి. ఏం చేయాలి వాళ్ళు? ఏంటి ఏం చేయాలి వాళ్ళు అంటున్నా. అంటే పేదల గుడిసెల్ని ఒక ఎమ్మెల్యే చెప్పాడని కూలగొట్టించేస్తారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు బానిసలు మీరంటున్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట పరిధిలో పనిచేస్తే ఖద్దరు మనుగడ సాగించగలడా? మనుగడ సాధించగలదా, సాధించలేదన్నది ఖద్దరు విషయం కాదండి. నేను అడిగిన ప్రశ్నకి మీరు అడిగే ప్రశ్న శాసిస్తుంటే వ్యవస్థకి నిలబడి పోరాటం చేస్తే వాళ్ళు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేస్తారని వాళ్ళు బానిసల కింద పనిచేస్తున్నారు. మాట వినని వాళ్ళు ఏమవుతున్నారు? ఇప్పుడు ఐఏఎస్ని, ఐపీఎస్ని కూడా జైలుకి పంపిస్తున్నా. ఇప్పుడు వ్యవస్థ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఆ రూల్ ప్రకారం వాళ్ళకి ఆ సంతకం పెట్టకూడదని తెలుసు, కానీ పోస్ట్ కావాలి కాబట్టి సంతకం పెట్టారు, జైలుకి పోయారు. మొత్తానికి మీ ఖద్దరు యొక్క కసి అంతా కూడా
బ్యూరోక్రాట్స్ మీద చూపిస్తున్నట్టు ఐఏఎస్లు బానిసలు అది ఇది. అంటే వాళ్ళు డ్యూటీస్ కరెక్ట్గా చేశారనుకోండి, చేయనీరు కదా, ఇప్పుడు నన్ను 2 రోజులు హౌస్ చేయనీరు కదా. అది కాదండి, 2 రోజులు హౌస్ అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేశారు. ఏమది నా ప్రాథమిక హక్కులు భంగం కలిగించడానికి కోర్టుకు వెళ్ళండి, ఎస్పీకి కోర్టుకు వెళ్ళండి, కోర్టుకి వెళ్తానని మూవ్ మీ హక్కులు చేస్తానే. కాపాడుకోవడానికి అలా కదా కాదండి, చట్టం ఉండేది. కోర్టుకి వెళ్తాం. ఎప్పుడు కోర్టుకి ఎప్పుడు వెళ్ళాలి? 2 రోజులు వెళ్ళదు, ఇబ్బంది మీ పెట్టిన హక్కులకు తర్వాత. భంగం కలిగినప్పుడు వెళ్ళొచ్చు. అలా కాదండి, 2 రోజులు ఇబ్బంది పెట్టిన తర్వాత 3వ రోజు వెళ్ళాలి. ఇది మొదటి రోజు వెళ్ళండి, నా హక్కులకు భంగం కలిగిస్తున్నారని. ఎక్కడంటే కోర్టులో మీ హక్కు కదా, అది ప్రజాస్వామ్యం, మీ హక్కు కదా, పౌర హక్కు. ఏమంటే కోర్టు అంటే ఏమనుకుంటున్నారు? చట్టం కోర్టు అది, అంటే చట్టం అది, ఏమనుకుంటున్నారు? న్యాయాన్ని ప్రవీణ్ పరిశీలించి- పగడాల కేసు ఆ. ఏప్రిల్లో వేసామండి, ఆ, పోస్ట్ మార్టం 6 నెలల్లో చేయమని. ఆ, ప్రవీణ్ పగడాల కేసు ఆ. ఇప్పటికి గవర్నమెంట్ ఐ మీన్ రిప్లై వేయలేదు. ఆ. అయ్యి కోర్టులు మరి ఏం చేయాలంటారు? ఏం చేయాలి చెప్పండి మీరు? ఓకే, గవర్నమెంట్ రిప్లై అవ్వకపోతే ఏం చేయాలన్నది మీరు చెప్పండి. సరే, మీరు సరే. జర్నలిస్ట్ కదా. ప్రవీణ్ పగడాల కేసు గురించి మనం మాట్లాడతాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుని మీరు ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు, మాకేం సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభుత్వము ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఇది ప్రమాదమే అని చెప్తున్నట. కేవలము హర్షకుమార్ మాత్రమే కోడిగుడ్డుపై ఈకలు బిగినట్టుగా మరీ భూతద్దం పెట్టి వెతుకుతున్నారు దాన్ని. ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నారు? దాంతో ఏమైనా పొలిటికల్ మైలేజ్ వస్తుందా మీకు? అంటే మీ పేరేమన్నా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోకూడదంటారా? తీసుకోకూడదంటారా? అరే కుటుంబ సభ్యులకు లేని బాధ మీకెందుకండి? ఇంతమంది మీరు నాయకులు ఉన్నారు ఈ కుటుంబ వ్యవస్థలో. సభ్యులకి వద్దు, ప్రభుత్వానికి వద్దు, హర్ష్ కుమార్కి ఎందుకు వద్దంటున్నారు మీరు చెప్పండి. ఎందుకు తీసుకోవాలో చెప్పండి, ఎందుకు వద్దంటున్నారో చెప్పండి. ఎందుకు తీసుకోవాలో మీరు చెప్పండి. నాకు ఎందుకు అర్థం కాలే. వద్దంటున్నారో చెప్తే ఎందుకు తీసుకోవాలన్నో నేను చెప్తాను. కుటుంబ సభ్యులకే కట్టపట్టలేదు, అతను ఎలా కుటుంబ చనిపోయాడు సభ్యులకు నీకు తెలియదు. పట్టకపోవచ్చు, ఆ. ప్రభుత్వం చంపించిందన్న విషయం ప్రభుత్వానికి ఏం అవసరం? ప్రభుత్వానికి ఏం అవసరమో ప్రభుత్వం చెప్పాలి. ఏ ప్రభుత్వం చంపించింది? ఏ ప్రభుత్వం? సెంట్రల్ గవర్నమెంట్ చేయిస్తే ఆ. సైలెంట్ స్పెక్టేటర్ కింద తెలుగుదేశం ప్రభుత్వం ఆ. అన్నీ తెలుసు. ఆ. ఏమండి, ఆ. ఒకటి చెప్తా ఉన్నాను, ప్రవీణ్ పగడాల చనిపోతే ఆ. అతని ఆస్తులు ఎందుకు సీజ్ చేయాలి? అతని ఇంట్లో కంప్యూటర్, ల్యాప్టాప్, ఐప్యాడ్ ఎందుకు పట్టుకుపోవాలి? కందగడ్డ గురించి తెలుసా మీకు? కందగొడ్డకు తెలియదు కానీ గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నవాడు గురించి తెలుసు నాకు. కందకు లేని దురద కత్తికేలా. అది చెప్పేది. అందు గురించి గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నవాడి గురించి తెలుసు. ఇప్పుడు ప్రవీణ్ పగడాలకి ఎందుకు చేయకూడదు? మొన్న సతీష్ అన్న ఒక ఎస్ఐని చంపేశారు. ఎక్కడ ఆ కేసులు? ఎక్కడ? ఏ కేసు? అలా కాదండి, పరకామణి కేసులో ఒక ఎస్ఐని చంపేశారు. ఎవరు చంపారు? ప్రభుత్వమే చంపిస్తుంది. అది కాదండి, సాక్ష్యానికి వెళ్తున్న ఒక మనిషిని చంపేశారంటే దాని అర్థం ఏంటి? అలాగే ప్రవీణ్ పగడాలని ఒత్తిళ్లు రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ప్రాథమిక విచారణ. ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయిపోయిందని. యాక్సిడెంట్ అయిపోయే ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటనుకున్నారు? ఎవడన్నా పట్టించుకోపోవచ్చు. హర్ష్ కుమార్కి అన్యాయం జరిగితే, ఎక్కడైనా అబద్ధం కాపాడితే, అన్యాయం జరిగినా, ఎవరికి ఏం జరిగినా హర్ష్ కుమార్ ఉంటాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండకపోవచ్చు, కానీ హర్ష్ కుమార్ అన్న వారు దళితులై ఉండాలి, వారు దళితులై ఉండాలి. నేను మొన్న బ్రాహ్మణుల గురించి 48 రోజులు ఉన్నాను. వాళ్ళు బ్రాహ్మణులు దళితులా? ఎక్కడ అన్యాయం జరిగినా ఎందుకు కేసు లేని దానికి కేసుకి 48 రోజులు ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతున్నా మిమ్మల్ని నేను. ఎక్కడ అన్యాయం జరిగినా, ఏమి జరిగినా హర్ష కుమార్ గారు ముందు ఉంటారు కదా. రీసెంట్గా మీరు రాజమండ్రిలోనే ఒక కుటుంబ వ్యవహారంలో ఆదిరెడ్డి అప్పారావు గారు తలదూర్చి, మాలోనే మీరు ఇది చేస్తారా, మన ఇళ్ళలో ఎవరైనా మాలో పెళ్లి చేసుకుంటారా, అది ఇదని మాట్లాడని ఒక వీడియో అయితే వైరల్ అయింది. చెప్పండి దాని గురించి. వీడియో అయితే వైరల్ అయింది. ఓకేనా? చెప్పండి. అది ఆయన అన్నారా లేదా అన్న విషయం నాకు తెలియదు. ఓకేనా? ఆ తర్వాత ఆమె వచ్చేసి మా కులానికి పెద్ద, ఆయనతో నేను మాట్లాడలేదని చెప్పారు. అది అంతవరకు నాకు తెలియదు. ఆయన మాట్లాడారా లేదా, వైరల్ అయితే ఇది వీడియో అయిన తర్వాత ఎస్సీ నాయకులు, రిటైర్డ్ జడ్జి జడా శ్రావణ్, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్, ఓకేనా, తదితర ఎస్సీ నాయకులు వచ్చారు. ఇక్కడున్న మార్గాని భరత్రామ్, వీళ్ళందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి అక్కడ పూలమాల వేసి అక్కడ ఆందోళన చేసి అక్కడ నుంచి నేరుగా పాదయాత్ర వెళ్ళి పోలీస్ స్టేషన్లో బాజీలాల్ గారు అనుకుంటా ఆ సిఐ కంప్లైంట్ ఇవ్వడము, అది గొడవ అంతా జరిగిందని. మరి ఎక్కడి నుంచో ఎస్సీ నాయకులు ఇక్కడికి వచ్చి అంత ఆందోళన చేస్తే ఆ వీడియో పైన మాలోని అని తిట్టారు. అది మాట్లాడాలి అని నాకు తెలియదు, కానీ వీడియో అయితే వైరల్ అయింది. అది
అది ఏం ఆ విషయంలో మాట్లాడారు హర్ష కుమార్ గారు ఎందుకు మరి అది దాని ఏం మీద మాట్లాడారో నోరు ఆయన వైరల్ అయింది ఏం మాట్లాడారో కూడా చెప్తాను. చెప్పండి. ఒక మన కులంలో ఎవడన్నా మాలోని పెళ్లి చేసుకుంటారా, మాదిగోని పెళ్లి చేసుకుంటారా అని అన్నాడు. ఏమండి వాళ్ళ కులం ఏదండి? వెలం కులం. ఆ వెలం కులంలో అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అతను ఎవరు మన ఆదిరెడ్డి అప్పారావు ఆ మాట అనడం పొరపాటు. నేను అది ఏ రకంగా చూస్తానంటేనంటే, ఏదైనా గొడవకి వెళ్ళినప్పుడు కుందాలపల్లి అన్నది సామాజిక సమస్య, ప్రవీణ్ పగడాల అన్నది ఒక క్రైస్తవ సమూహము వల్ల అతను బలం పడుతున్నాడని అతను చంపించిన సమస్య. నేను ఏ సమస్య అయినా సరే సామాజిక సమస్య, లేకపోతే ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఒక వ్యవస్థ, కోర్టు అనే వ్యవస్థ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని తీసుకుని చెప్పింది. ఇది పెద్ద మనుషుల తరహాలో ఫోన్లో తిట్టుకున్న సమస్య అయినా కానీ తప్పని నేను ఖండించాను. తప్పని ఖండించి దానికి ఇంట్లో సమస్య. ఇంకోటి ఏంటో తెలుసా, నేను ఇంతకుముందు అమలాపురంలో ఒక కొట్లాటకి వెళ్ళానండి. ఆ కొట్లాట ఏం జరిగిందంటే, ఒక పేటలో వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళకి బాగా దెబ్బలు తల్లి కేసులు పెట్టట్లేదని చెప్తే నేను వెళ్ళాను. కేసులు పెట్టడానికి వెళ్ళి నేను ఫోన్ చేసి మాట్లాడి గట్టిగా ఇచ్చేటడికి ఫస్ట్ 10,000 ఇస్తా అన్న వాళ్ళు తర్వాత 50,000కి సెటిల్ అయిపోయారు మా వాళ్ళు. హర్ష్ కుమార్ ఇంటర్ఫీర్ అయ్యేటోడికి ముందు 10,000 సెటిల్మెంట్, తర్వాత నేను గట్టిగా మాట్లాడేటికి 50,000. అంటే ఇటువంటి సమస్యల్లో, ఒక కుటుంబ సమస్యలు కానీ వ్యక్తిగత సమస్యల్లో ఏం జరుగుతుందంటే, మాలాంటి వాళ్ళు వెళితే అది డబ్బు రూపేణా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. అందుగురించి నేను ఈ సమస్య గురించి పెద్ద సీరియస్గా ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా జరిగిన సమస్య, ఒక ఫ్యామిలీ మధ్య జరిగిన సమస్య కాబట్టి నేను అంత పెద్ద సీరియస్గా దీన్ని పొలిటికల్ చేసి, ఏది తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీపీ అన్ని పొలిటికల్ చేసి వెళ్ళాలని అనుకోలేదు నేను. ఓకే. ప్రవీణ్ పగడాల కాపురం ఉండేది ఎక్కడ? హైదరాబాద్ కదా. మరి చంపించింది తెలంగాణ ప్రభుత్వమా, ఏపీ ప్రభుత్వమా? ఇద్దరు కాదే. మరి ఎవరు చంపించారు? నేను చెప్తున్నాను కదండి, ప్రభుత్వం చంపించిందని మీరు అన్నారు కదా ఇంతకుముందు. ప్రభుత్వం చంపించిందని మీరు అన్నారు కదా. ఏ ప్రభుత్వం చంపించింది? కేంద్ర ప్రభుత్వం చంపించిందని చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చంపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఎవరి ప్రవీణ్ పగడాల అంటారు కదా వాళ్ళు. ఆయన ఒక పాస్టరు, అలా కాదండి, ఒక మతానికి ఒక మత గురువు. ఈ జర్నలిస్టు గౌరీ లంకేశ్వర్ని ఎవరు చంపించారు? బెంగళూరులో ఇలా దిగి ఆవిడ తాళాలు తెస్తుంటే ముసుగు మనుషులు వచ్చి టప కాల్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు? అతను బీజేపీ మీద, మోడీ మీద ఎక్కువగా విమర్శలు చేస్తుందని, బీజేపీని ఎరకాటంలో పడుతుందని కాల్ చంపించారు. ఈ ప్రవీణ్ పగడాల అతను కూడా, అతను క్రిస్టియన్ తరపున అతను ఒక వాదనలో అతను గెలుస్తూ వస్తున్నాడు. అది కొంతమందికి కంటగింపుగా అయింది. అతనికి వార్నింగ్లు పంపించారు చాలా. అతను ఎందుకంటే ముందు ప్రవీణ్ పగడాల సమస్య నేను ఎత్తుకునేటప్పటికి ప్రవీణ్ పగడాల ఎవరో నాకు తెలీదు. ఆయన పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. ఆయన పేరు వినలేదు, ఆయన ఎవరో నాకు తెలీదు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి నేను బాడీ చూసినప్పటికీ, ఆ బాడీని చూడగానే మీకు ఫోటో కూడా చూపిస్తాను, ఖచ్చితంగా కొట్టి చంపేశారు అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత నన్ను పోలీసులు కూర్చోబెట్టి ఒక యాక్సిడెంట్, ఆయన బండి వెళ్ళిపోతూ ఒక 2 అడుగుల లోతులో పడిపోయింది. ఆ 2 అడుగుల లోతులో పడిపోయిన బండిని కింద పడిపోయి ఆయన దెబ్బలు తింది. హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉంటే ఇక్కడ చీరుగు మొత్తం ఇదంతా పగిలిపోయిందండి. ముఖం ఇక్కడి నుంచి ఇక్కడ గొడ్డలతో నరికేసినట్టు ఉందండి. కాళ్ళు దగ్గర భయంకరమైన గాయం ఉందండి, తొలిచేసినట్టు. ఇదంతా కొట్టినట్టుగా దెబ్బలు ఉన్నాయండి. ఎన్ని పోస్ట్ మార్టంలో ఉన్నాయి. మీ ప్రవీణ్ పగడాల గొడవ ఫస్ట్ వాయిదాకి హత్య అని చెప్పి నిరూపించేస్తాం మేము. 100%. అన్ని ఆధారాలు ఉన్నాయి. 100%. ఆధారాలు కూడా అవసరం లేదు. గవర్నమెంట్ నేను చెప్తాను వినండి. గవర్నమెంట్ ఇలాగేమనండి, రిప్లై ఏమనండి,
వాయిదాకి టైం ఏమండి. మా లాయర్లు ఫస్ట్ వాయిదాలోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఇది హత్య అని తేల్చేస్తారు. జడ్జిగా మీరే చెప్పిన కూర్చుంటున్నట్టున్నారు సీట్లో పోయి. మీరు జడ్జి కాదు కదా. అంటే నాకు ఎంత ఆత్మవిశ్వాసం ఉంది. అతి శాతం అనుకోవచ్చు కదా. అది హత్య జరిగిందని ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా, కాదు, ఒక కాదు. మాజీ ఎంపీగా, ఒక హత్య కేంద్ర ప్రభుత్వం అంటే జరిగిందని ఎన్డీఏ పై కావచ్చు, బీజేపీ మీద మీకున్న అక్కస్ అనుకోవచ్చు కదా. అక్కసున్నది. బీజేపీ పైన బురద జల్లాలి అనుకోవచ్చు కదా. ఏమంటే ఒకవేళ బీజేపీ మీద బురద జల్లాలి అని ప్రయత్నిస్తున్నారు అనుకుందాం మనం. ఇదే కావాలి నాకు. ఓకే, ఏది దొరికినా వేస్తారు కదా మీరు. ఇప్పుడు మనకి మీకు గుర్తుందో లేదో, బ్రెజిల్లో నుంచి ఒక సమాచారం వచ్చింది ఇంటర్పోల్కి. బ్రెజిల్ నుంచి ఇంటర్పోల్ ఒక సమాచారం వస్తే ఇంటర్పోల్ వాళ్ళు ఇండియాకి, సిబిఐకి ఆ సమాచారాన్ని పాస్ చేశారు. ఆ పాస్ చేస్తే దాని ప్రకారం ఏంటంటే బ్రెజిల్ నుంచి ఒక నౌక వస్తుంది, ఆ నౌకలో కొకైన్ ఉంది, చాలా పెద్ద ఎత్తున కొకైన్ ఉంది అని ఇచ్చారు. ఇస్తే ఇమీడియట్గా అప్పుడు జగన్ సీఎం, జగన్ ఆ నౌక దగ్గరికి పోలీసులు వెళ్ళిపోయారు. సిబిఐ వాళ్ళు వచ్చారు. సిబిఐ వాళ్ళు ఎందుకు వచ్చారని పోలీసులు పరిశీలించారు. మొత్తం మీద సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 25,000 కేజీలు కొకైన్ ఉంది అని చెప్పి ప్రాథమిక విచారణ జరిపి కొకైన్ ఉందని చెప్పి ఆ పడవని ఆ యొక్క కంటైనర్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ 8 నెలల తర్వాత ఆ కంటైనర్ని ఓపెన్ చేసి అబ్బాయి కొకైన్ ఆనవాళ్ళు కనిపించట్లేదు అన్నారు. అంటే బీజేపీ చేసిన పనులన్నీ ఇలాగే ఉంటాయండి, ఎన్డీఏ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. లేకపోతే 16 లక్షల కోట్లు బడా కార్పొరేట్లకి రుణమాఫీ చేస్తారు, అంబానీ అదాన్ని ఆదుకుంటారు. లేకపోతే అంబానీ 19,000 కోట్లు చోరీ చేస్తే గ్యాస్ కేజీ బేసిన్లో 2014లో చోరీ చేస్తే అది రుజువైన తర్వాత కూడా ఇప్పుడు దాకా అంబానీ దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదు, అంబానీని జైల్లో పెట్టలేదు. ది బిగ్గెస్ట్ రాబరీ ఇన్ ది వరల్డ్ అది. 19,000 కోట్ల గ్యాస్ చోరీ, భూగర్భంలోంచి ఓఎన్జీసీ బావుల్లోంచి అంబానీ బావుల్లోకి గ్యాస్ తీసుకుని బయటకు అమ్ముకున్న చోరీ. కాబట్టి బీజేపీని నేను పరుగులు పెట్టించడానికి నాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యలోనూ మా రాహుల్ గాంధీ ఉన్నాడు, ఎలక్షన్స్ 30,000 ఓట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయని ప్రూవ్ చేస్తున్నాడు. కాబట్టి ఎన్డీఏని దీనికి కట్టుకుంటే ప్రవీణ్ పగడాల కేసే అవసరం లేదు నాకు. ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఇటీవల సంస్థ పెద్ద మైదానంలో సంస్మరణ సభ కూడా పెట్టారు కదా. కుటుంబ సభ్యులన్నా చేశారో లేదో కానీ మీరు ఆ స్థాయిలో చేశారు. పర్సనల్గా తీసుకుంటున్నారు. పర్సనల్గా కదండి, ఒక అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు ఆ ఫ్యామిలీని భయపెట్టారు. ఆ అమ్మాయి ఏం జరిగిందండి, ఏం జరిగింది, అన్యాయం అంటున్నారు కదా, ఏం జరిగిందో మీకు తెలుసా? ఎందుకు ఆ ఫ్యామిలీ బయటకు రావట్లేదో తెలుసా? ఆ ఫ్యామిలీ నుంచి ఐప్యాడ్ దీన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ప్రవీణ్ పగడాల చనిపోతాడని తెలియకముందే అమ్మాయిలు ఇద్దరు ఎక్కడున్నారని చెప్పి ఫోటోలు పంపించారు వాళ్ళ మిస్సెస్ ఫోన్కి. అంటే ఎంత థ్రెట్ చేస్తున్నారో ఆలోచించండి. హిందుత్వ ముసుగులో క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తూ హిందుత్వాదాన్ని దెబ్బతీస్తున్నారు హర్షకుమార్ అనే వాళ్ళు అంటున్నారు కదా. హిందుత్వ వ్యతిరేకి హర్షకుమార్ అంటున్నారు కదా. అనుకున్న వాళ్ళు బోల్డ్ అనుకుంటారు, దాన్ని నేను కేర్ చేయాల్సిన పని ఏంటండి? నేనేంటో నాకు తెలుసు. మీరు కేర్ చేయరా అసలు? మళ్ళా